ఓం శ్రీ మాత్రే నమః. హోలా! హలో అందరికీ. శ్రావణ మాసం వచ్చేసింది కదండీ! ఈ శ్రావణ మాసం మొత్తమంతా లక్ష్మీదేవికి అంకితం చేయబడిందిగా చెప్పుకుంటాము. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిప్రదమైన మాసం. ఈ శ్రావణ మాసాల్లో వచ్చే మంగళవారాలు మంగళగౌరి వ్రతం అని, అలానే శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం కింద చేసుకుంటాము. సంవత్సరం శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయో చూద్దామండి. మొదటి శ్రావణ మంగళవారం ఆగస్టు 6వ తేదీ, రెండో శ్రావణ మంగళవారం ఆగస్టు 13వ తేదీ, మూడో శ్రావణ మంగళవారం వచ్చేసి ఆగస్టు 20వ తేదీ, నాలుగో శ్రావణ మంగళవారం వచ్చేసి ఆగస్టు 27వ తేదీ వచ్చిందండి. సెప్టెంబర్ 3వ తారీఖు వచ్చే మంగళవారం మనకి అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజు శ్రావణ మంగళవారం లెక్కల్లోకి రాదండి. కాబట్టి ఈ సంవత్సరం మనకి మొత్తం 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయండి. ఈ వ్రతాన్ని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే చెప్పారండి. ద్రౌపది తన భర్తలు పాండవులు మహావీరులు. వారు ఎల్లప్పుడూ యుద్ధంలో విజయులై తిరిగి రావాలని, ఎటువంటి కీడు కలగకుండా ఉండాలని చెప్పి కోరుకునేది. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణునితో, నా భర్తలు మహావీరులై ఆరోగ్యంగా తిరిగి రావాలి అంటే నేను ఏ వ్రతం ఆచరించాలి అని కృష్ణుణ్ణి అడగగా, అప్పుడు ఆ కృష్ణ భగవానుడు చెప్పిన వ్రతమే ఈ మంగళగౌరి వ్రతం అండి. ద్రౌపదీదేవి ఆచరించిన ఈ మంగళగౌరి వ్రత ప్రభావం వలనే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు విజయాన్ని సొంతం చేసుకొని తిరిగి వచ్చారు. కొన్ని లక్షల మంది చనిపోయిన పాండవులు ఆ యుద్ధంలో విజయం సాధించారండి. కౌరవులు 100 మంది చనిపోయారు, కానీ పాండవులు 5 మంది బతికారు. అంత మహిమ కలదండి ఈ మంగళగౌరి వ్రతం. ముఖ్యంగా ఈ వ్రతం పెళ్ళైన ఆడవాళ్ళు చేసుకుంటారండి. అలా అని పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే చేసుకోవాలంటే పెళ్ళి కాని ఆడవాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి. పెళ్ళైన ఆడవాళ్ళు అయితే భర్త ఆయుష్ కోసం, తమ సౌభాగ్యం కోసం చేసుకుంటారు. అదే పెళ్ళి కాని ఆడవాళ్ళు అయితే మంచి భర్త రావాలి అని ఈ వ్రతం ఆచరిస్తారండి. కాబట్టి ఈ వ్రతం పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చండి. కొంతమందికి మంగళగౌరి ఆనవాయితీ ఉంటుందండి. అట్లాంటి వాళ్ళు ప్రతి సంవత్సరం చేసుకుంటారు. కొంతమందికి ఆనవాయితీ ఉండదు. అట్లాంటి వాళ్ళు ఈ మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చా చేయకూడదా అంటే, మనకి ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కూడా ఈ మంగళగౌరి వ్రతం అనేది ఎవరైనా చేసుకోవచ్చండి. ఆనవాయితీ ఉండాలని చెప్పి ఏం లేదు. అలానే ఈ వ్రతానికి ఇంకో మహిమగల కథ కూడా ఉందండి. పూర్వం ధర్మపాలుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. వారికి ఎప్పటి నుంచో సంతానం లేదు. అప్పుడు వాళ్ళు శివపార్వతులు పూజ చేయగా ఆ పరమేశ్వరుడు ధర్మపాలుడు కలలో కనిపించి, నీకు అల్పాయుషు గల కుమారుడు కావాలా లేదా విధవగా ఉండే కూతురు కావాలా అని అడగగా, అప్పుడు ధర్మపాలుడు కుమారుడే కావాలి అని కోరుకున్నాడు. అప్పుడు వారికి అల్పాయుషు గల కుమారుడు జన్మించారు. కానీ ఆ కుమారుడు అల్పాయుడు కావడం వలన తల్లిదండ్రులు ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ అల్పాయువు ఉన్న కుమారునికి సౌభాగ్యరేఖ అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. ఈ అమ్మాయి ప్రతి ఏటా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తుంది. తాను మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వలన ఆ పూజా ఫలాన్ని పొంది తన భర్తకు అపమృత్యు దోషం పోయి దీర్ఘాయుషు కలవాడు అవుతారు. అంతటి మహిమ గలదండి ఈ మంగళగౌరి వ్రతం. తాను ప్రతి ఏటా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం వలన తన భర్త అల్పాయుడు కలవాడైన ఆ దోషాన్ని పోయి దీర్ఘాయుషు కలవాడు అవుతారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని అందరూ చేసుకునే విధంగా ఎలా ఆచరించాలో చూద్దాము. ఈ శ్రావణ మాసంలో ఈ మంగళగౌరి వ్రతం ఆచరించిన వారి ఇంట అశుభాలు తొలగి శుభాలు జరుగుతాయి. ఈ పూజని మనం పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా ఓపిక ఉన్నవారు సపరేట్గా పీఠం పెట్టుకుని అయినా చేసుకోవచ్చండి. కొంతమంది ఈ శ్రావణ మంగళవారాలు వ్రతం కింద ఆచరిస్తారు. వ్రతంలా చేసుకునేవారు చాలా నియమాలు పాటించుకుంటూ చేసుకుంటారండి. వ్రత కథ చదవాలి, వ్రతం అయ్యాక వాయినాలు ఇవ్వాలి, వ్రతంలో తొలి సంవత్సరం మొదలుపెట్టి ఖచ్చితంగా 5 సంవత్సరాలు చేసుకోవాలండి. అలా ఆచరించేవారు ఈ పద్ధతి చేసుకుంటారు. ఇలా అందరికీ చేసుకోవడం కుదరదు కాబట్టి సింపుల్గా నార్మల్ పూజలా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పూజను నేను నార్మల్గా పూజా మందిరంలోనే చేసుకున్నానండి. మనం మంగళగౌరి పూజ చేసుకుంటున్నాం కాబట్టి మనం కూడా సుమంగళంగానే ఉండి పూజ చేయాలండి. అంటే చేతికి గాజులు, మెడలో తాళి, నల్ల పూసలు, కాళ్ళకి మెట్టెలు, నుదుటిన కుంకం, తలలో పువ్వులు ఇవన్నీ ధరించి పూజ చేసుకోవాలి.
అదే పెళ్ళి అవ్వని వారు అయితే సాంప్రదాయమైన దుస్తులు వేసుకుని చేతికి గాజులు, తలలో పువ్వులు పెట్టుకుని ఈ పూజని ఆచరించాలి. అమ్మవారిని ఎవరైతే నిండు ముత్తైదులాగా పూజిస్తారో ఆ అమ్మవారి కటాక్షం కలిగి నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండేలాగా ఆ అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. గౌరీదేవి అంటే ఎవరో కాదండి, సాక్షాత్తు ఆ పార్వతీదేవే. మన దగ్గర గౌరీదేవి రాయలేకపోతే శివపార్వతుల ఫోటోకైనా పూజ చేసుకోవచ్చండి, లేదా లలితాదేవి లేకపోతే లక్ష్మీదేవికైనా పూజ చేసుకోవచ్చు. ఇవేమీ లేకపోయినా పసుపు ముద్దతో గౌరీదేవిని చేసుకునైనా పూజించుకోవచ్చు. పసుపు ముద్దని చేసుకున్న తర్వాత ఆ పసుపు ముద్దకు ఎదుటి భాగంలో బొట్టు పెడితే గౌరీ అమ్మవారు అవుతారండి. అదే పసుపు ముద్దకి పై భాగంలో బొట్టు పెడితే వినాయకుడు అవుతారండి. ఇలా ఆ పసుపు ముద్దని గౌరీ అమ్మవారి కింద పూజించిన తర్వాత ఆ పసుపు ముద్దని ఏదైనా నీటి ప్రవాహంలో కలిపేసుకోవచ్చు. ఇలా ఎవరి స్తోమతకి తగ్గట్టు వారు పూజ చేసుకోవచ్చండి. అలా ఎవరి స్తోమతకి తగ్గట్టు వారు అమ్మవారిని అలంకరించుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన ఓపిక ఉన్నవాళ్ళు బియ్యం లక్ష్మీ స్వరూపం కాబట్టి బియ్యపిండితో దీపాలను చేసుకోవచ్చండి. ఈ దీపాలు ఎలా చేసుకోవాలి అంటే బియ్యపిండి, బెల్లం, ఆవు పాలు కలిపి వాటిని పిండిలా చేసుకుని దీపాలు కింద చేసుకోవచ్చు. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ బియ్యపిండి దీపాల్ని ఏదైనా నదీ ప్రవాహంలో కలిపేసుకోవచ్చు. ఇలా బియ్యపిండితో దీపాలు చేసుకోవడం ఓపిక లేని వారు నార్మల్ ప్రమిదల్లో అయినా దీపారాధన చేసుకోవచ్చండి. దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి దండం పెట్టుకొని ఈ శ్లోకాన్ని చదువుకోవాలండి. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహ దీపేన సాధ్యతే సర్వం ప్రాతకాలే దీప నమోస్తుతే. మనం పొద్దున పూట దీపారాధన చేస్తే ప్రాతకాలే దీప నమోస్తుతే అని చదువుకుంటాము. అదే సాయంత్రం పూట దీపారాధన చేస్తే సంధ్యాకాలే దీప నమోస్తుతే అని చెప్పి చదువుకోవాలండి. దాని యొక్క అర్థం దీపం సర్వవేళలా ఆరాధ్య తేజస్సు. దీపలక్ష్మిగా దీపాన్ని పూజిస్తారు. ఎవరి ఇంట్లో అయితే ఎల్లప్పుడూ దీపం వెలుగుతూ ఉంటుందో వారే నిజమైన ఐశ్వర్యవంతులు అని అంటారు. మనలో అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే కాంతిని ప్రసాదించే ఆ దీపానికి నా నమస్కారం అని అర్థం. ఆరాధన చేసుకుని ఈ శ్లోకం చదువుకున్న తర్వాత పూజలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని ఆ మహాగణపతి పూజ చేసుకోవాలి. తర్వాత అమ్మవారికి పంచోపచార పూజ లేదా షోడశోపచార పూజ అయినా చేసుకుని అమ్మవారిని ఆహ్వానించుకోవాలి. తర్వాత గౌరీదేవి 108 అష్టోత్తరాలు ఉంటాయండి. ఆ 108 అష్టోత్తరాలు చదువుకోవాలి. ఈ 108 అష్టోత్తరాలు మనకి గూగుల్లో లేదా యూట్యూబ్లో అయినా ఉంటాయి, చూసి చదువుకోవచ్చు. ఇవేమీ రావు, మాకు చదువుకోవటం రాదు అనేవారు ఈ ఒక్క శ్లోకమైనా చదువుకోవచ్చండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకం యొక్క అర్థం మంగళకరమైన వాటిల్లోనూ అతి మంగళకరమైన సర్వమంగళ నామధైర్యాలవై అన్ని అర్థములను సాధించి శరణం అని వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చి ముక్కంటి దేవత అయిన శివుని అర్ధాంగిగా అయిన ఓ పార్వతీదేవి, ఓ దుర్గాదేవి, ఓ నారాయణి నీకు నమస్కారం అని అర్థం. శ్లోకం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమతో పూజ చేసుకుంటే చాలండి. లేకపోతే ఓం శ్రీ గౌరీదేవియే నమః అని చదువుకుంటూ అమ్మవారికి పసుపు కుంకాలతో పూజ చేసుకోవచ్చు. ఇలా ఎవరి ఓపికకి తగ్గట్టు వారు ఈ మంగళగౌరి పూజ చేసుకోవచ్చండి. ఈ సంవత్సరంలో మొత్తం 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయండి. మనకి 4 మంగళవారాలు చేసుకోవడం కుదరకపోయినా ఏదో ఒక్క మంగళవారం చేసుకున్నా కూడా చాలండి. ఇలా మీరు కూడా ఈ శ్రావణ మాసంలో ఈ మంగళగౌరి పూజ చేసుకుని ఆ తల్లి అనుగ్రహాన్ని పొందండి. ఓం శ్రీ గౌరీదేవియే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.